ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎన్పిఏకి వెళ్ళిన ట్రైనింగ్, అక్కడ ట్రైనింగ్ మీకు ఇండోర్ ట్రైనింగ్ బాగానే ఉంటుంది కానీ అవుట్డోర్ ట్రైనింగ్ కొంచెం కష్టం అనిపిస్తుంది, ఫిజికల్ ట్రైనింగ్స్ అని. ఎప్పుడైనా అనిపించిందా మీకు ఎందుకురా సాఫ్ట్వేర్ వదిలిపెట్టి ఈ ట్రైనింగ్ వచ్చానని? హార్స్ ట్రైనింగ్ ఇవన్నీ చాలా ఉంటాయి అంటే ట్రైనింగ్ ఫిజికలీ టఫ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. మెయిన్గా అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఆల్వేస్ ఇంటూ ఫిట్నెస్, జిమ్ చేయడమో స్పోర్ట్స్ ఆడడమో ఏదో ఒకటి ఉండే. సో ట్రైనింగ్ పర్సే వాజ్ ఫిజికలీ నాట్ హార్డ్. కాకపోతే ఏంటంటే మనం జాయిన్ అయిన తర్వాత ఆ డిసిప్లిన్కి అలవాటు పడడం కష్టమవుతుంది మనకి. అంటే పొద్దునే 5కి లేవాలా కంపల్సరీ, లేవకపోతే పనిష్మెంట్స్ ఉంటాయి, రన్నింగ్ చేయాలా, రన్నింగ్లో లేట్ వస్తే పనిష్మెంట్స్ ఉంటాయి. అంటే ఇదంతా మనకు అలవాటు ఉండదు కదా. ఇప్పుడు స్కూల్ టైంలో మనము హాస్టల్లో ఉంటుంది, దాని తర్వాత మనం కార్పొరేట్లో పని చేసినాము, మనం బీటెక్ చేసినాము, ఇవన్నీ మర్చిపోతాం మనం. సో సడన్ గా 25 years 26 years వచ్చిన తర్వాత 5ంటికే లేవాలా, కట్టింగ్ అంతా చిన్నగా చేసుకోవాలా, ఇవన్నీ వచ్చేసరికి అది కొంచెం యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇనర్షియా. అది ఒకటి ఉండేది. బట్ ట్రైనింగ్ ఖచ్చితంగా వస్తా చెప్పిందే చేయాలి, మనం చేయాల్సింది ఒబే అంతే. అది యూనిఫామ్ సర్వీస్ కాబట్టి అది మేము చేస్తేనే మేము వేరే వాళ్ళకి కమాండ్ చేయాలి. అంటే దాంట్లో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయండి, చాలా పెరుగుతుంది. అంటే దాని ముందు ఐ వాజ్ నెవర్ పబ్లిక్ స్పీకింగ్ అన్నా లేకపోతే ఏదైనా జనాల్ని కమాండ్ చేయడం కూడా కాన్ఫిడెన్స్ లేకుండే. ట్రైనింగ్ డెఫినెట్లీ గివ్స్ యూ. అందరూ పరేడ్ కమాండ్ చేస్తాం, మేము మా స్క్వాడ్ కమాండ్ చేస్తాము, వి గివ్ ప్రెజెంటేషన్స్. సో ఆ ట్రైనింగ్ ఇస్ వెరీ వెరీ ఓకే. సార్ మీరు ఇండోర్ లో మీకు బాగా ఎంజాయ్ వచ్చిందా, అవుట్డోర్ దీంట్లో వచ్చిందా? అవుట్డోర్. ఎందుకు? బికాస్ ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ అవుట్డోర్. ఇండోర్ ఈజ్ ఎనీవే చేసుకుంటూ వచ్చినాం, కానీ అవుట్డోర్ కూడా రన్నింగ్, ఐ యూస్ టు లైక్ రన్నింగ్, ఐ యూస్ టు లైక్ ప్లేయింగ్ స్పోర్ట్స్. Drill kuda I did decently well, and I was very good at firing also. So I used to love firing. సార్ అక్కడ ఎథిక్స్ మీద కానీ ప్లస్ సైబర్ క్రైమ్ మీద, ఐపీఎస్ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ చెప్తుంటారు. మీరు బాగా లైక్ చేసింది ఏంటంటే? అంటే ఐ యూస్ టు లైక్ ద టెక్నికల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు సైబర్ క్రైమ్స్కి, ఫారెన్సిక్ దానికి సంబంధించి ఐ యూస్ టు ఎంజాయ్. అంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా బీటెక్ కాబట్టి ఐ యూస్ టు ఎంజాయ్ సచ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. సార్ అక్కడ తీసుకున్న ట్రైనింగ్ మీరు బయటకు వచ్చిన తర్వాత అది సరిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఐపీఎల్లో ఎన్పిఏలో ఇంకా చేంజెస్ రావాలనుకుంటున్నారు? ఎందుకంటే బయటకు వచ్చాక ఫీల్డ్ వర్క్ వేరే కనిపిస్తుంది. మీకు ఒక సైబర్ క్రైమ్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు డ్రగ్స్ వచ్చింది, యాంటీ డ్రగ్స్ ఉంది మీద కానీ, లేదా డిఫరెంట్ క్రైమ్ మనకు కనిపిస్తుంది, ప్యాటర్న్ మారుతుంటుంది. ఇప్పుడున్న తీసుకున్న ఎన్పిఏ ట్రైనింగ్ బయటకు వచ్చిన దీని ఫీల్డ్లో ఉన్నదానికి సఫిషియెంట్ అంటారా, లేదా ఇంకా ఎన్పిఏలో చేంజెస్ రావాలంటారా? లేదు, ఇట్ ఈస్ వెరీ సఫిషియెంట్ అండి. దే గివ్ యూ బేసిక్ ట్రైనింగ్. దాని తర్వాత ప్రతి స్టేట్కి సంబంధించి అగైన్ యూ విల్ హ్యావ్ టు గెట్ అక్లమటైజ్డ్. వన్ ఆఫ్ మై బ్యాచ్మెంట్ ఇస్ ఇన్ మణిపూర్. అక్కడ కమ్యూనల్ ఇంటర్ కమ్యూనిటీ ఎథనిక్ క్లాషెస్ బాగా అవుతాయి. సో దానికి స్పెసిఫిక్గా ఎన్పిఏ ఇవ్వలేదు, బట్ ఇట్ గివ్స్ యూ వెరీ బేసిక్. దాంతో స్టేట్కి వచ్చిన తర్వాత మనం అడాప్ట్ అయిపోతాము. దట్ ఈస్ ఇనఫ్. ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. అంటే అదే మనకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అక్కడ. అచ్చా, అంటే ఇప్పుడు మీ తెలంగాణ తీసుకుంటే మావోయిజం లేదు, కానీ ఒకవేళ మావోయిజం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనే విషయం కూడా నేర్పించినారు. సో కంపల్సరీ మాకు ఆల్ ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీస్ ఆర్ గివెన్ 1 week అటాచ్మెంట్ ఇన్ గ్రే హౌండ్స్. సో అందరు గ్రే హౌండ్స్లో, మేము ఎన్పిఏలో ఉన్నప్పుడే 1 week ఫారెస్ట్లో ఉండి వస్తాం. ఓకే, అంటే ఫారెస్ట్ ట్రైనింగ్, జంగిల్ ట్రైనింగ్ కాకుండా నక్సల్స్ మూవ్మెంట్ అనేది సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా చూపించారా, లేదంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూపించారా? సోషో ఎకనామిక్ ప్రాబ్లం. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్ మిక్స్చర్. ఎందుకంటే వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఎంహెచ్ఏ, లేకపోతే సీనియర్ ఆఫీసర్ ఫ్రమ్ తెలంగాణ. వాళ్ళందరూ వచ్చి దే యూస్ టు టెల్ us వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ యాజ్ అ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ యాజ్ అ యూనిట్ ఆఫీసర్. మీరు ఏం చేయగలుగుతారు, హౌ కెన్ యూ రూట్ ఇట్ అవుట్ అని చెప్పి యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ లెక్చర్స్ ఆల్సో. అంటే చాలా వరకు ఎక్స్పీరియన్స్ షేరింగ్లో కూడా మేము నేర్చుకుంటాము ఎన్పిఎల్. సో పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పారండి ఎన్పిఎల్. పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడము ఇట్ విల్ బి వెరీ లెస్. అది మన ఫీల్డ్లో వచ్చిన తర్వాత యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ ఓన్లీ 6 months మళ్ళీ మేము విల్ కమ్ టు ద ఫీల్డ్. అవును, దాని తర్వాత మళ్ళీ ఎన్పిఏకి వెళ్తాం. 6 monthsలో మా యూనిట్ ఆఫీసర్స్, మా ట్రైనర్, ఎస్పీస్ వీళ్ళంతా నేర్పిస్తారు. సో నాకు ఇంకా గుర్తున్నది, ఐ వాజ్ ట్రైన్ అండర్ విక్రమ్జిత్ దుగ్గల్ సార్. ఎవరండి? విక్రమ్జిత్ దుగ్గల్. ఓకే సార్ సిపి రామగుండం. ఫస్ట్ డే రిపోర్ట్ చేసినప్పుడు సార్ ఏదో పబ్లిక్ ఏదో అవేర్నెస్ సెషన్కి వెళ్ళినప్పుడు నా లైఫ్లో అప్పుడు దాకా పబ్లిక్తో మాట్లాడేది. సడన్గా వెళ్ళి మైక్ ఇచ్చేసి ఏఎస్పీ గారు మాట్లాడతారు అన్నారు. ఎలా కుదిరిందండి ఆ ఛాలెంజ్? ఎలా తీసుకున్నారు ఛాలెంజ్? అంటే ఇప్పుడు మాట్లాడలేను అని చెప్పలేను, అలా అని చెప్పి ఏది పడితే అది వాగలేను, మాట్లాడకూడదు. సో ఐ జస్ట్ ఒక 20 seconds అట్లా టైం తీసుకొని థాట్స్ అన్ని అలైన్ చేసుకున్న తర్వాత మాట్లాడినా. ఓకే, అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్.